ప్రైజ్ ది లార్డ్. మీరు వింటున్నది ఆస్క్ పాస్ట్ ప్రభు కిరణ్ పాడ్కాస్ట్, ఈ బైబిల్ థియాలజీ అండ్ క్రిస్టియన్ లైఫ్ పాడ్కాస్ట్. సాధారణంగా మనకి దేవుని గురించి, బైబిల్ గురించి, క్రైస్తవ జీవితం గురించి చాలా ప్రశ్నలు ఉంటాయి. అయితే మీ ప్రశ్నగానే ఉండిపోవటం మాకిష్టం లేదు. మీ ప్రశ్నకు జవాబు ఇవ్వడమే ఈ పాడ్కాస్ట్ యొక్క ఉద్దేశం. ప్రశ్న అడగండి, జవాబు పొందుకోండి. అనేక మందికి మీ ప్రశ్న ద్వారా జవాబును అందించండి. ఈ వారం ప్రశ్న అడుగుతున్నవారు డాక్టర్ కొండేటి ప్రేమకుమారి గారు, భీమవరం నుండి. హౌ డిడ్ వి గెట్ 66 books ఇన్ ద బైబిల్? పాస్టర్ గారు, బైబిల్ గ్రంథములోనికి 66 పుస్తకాలు ఎలా వచ్చాయి? ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సిన్స్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ పాడ్కాస్ట్, ఐ జస్ట్ వాంట్ టు glorify God for giving me and the team this opportunity to answer these questions. ఈరోజు అడగబడిన ఈ ప్రశ్న, హౌ వీ గాట్ 66 books ఇన్ ద బైబిల్? బైబిల్ గ్రంథంలోనికి ఈ యొక్క 66 పుస్తకాలు ఎలా వచ్చాయనేది చాలా చక్కటి ప్రశ్న. ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ క్వశ్చన్. చాలామందికి ఉన్న ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే, ఒకరోజు మత పెద్దలందరూ కూర్చొని ఓట్లు వేసి ఈ పుస్తకాలను ఎన్నుకున్నారని చాలామంది అనుకుంటారు. అయితే అది వాస్తవం ఎంతమాత్రం కాదు. సంఘం బైబిల్ పుస్తకాలను సృష్టించలేదు. దేవాది దేవుడే అప్పటికే ఆశీర్వదించి ఇన్స్పైర్ చేసిన ఆ యొక్క పుస్తకాలను సంఘం కేవలం గుర్తించింది అంతే. దీనినే మనం థియాలజీలో కావలి లేదా నియమావళి అంటాం. గ్రీకు భాషలో కేనన్ అంటే ఒక ప్రామాణికమైన కొలబద్ద అని అర్థం. సో లెట్స్ డైవ్ డీపర్ ఇన్ టు దిస్ క్వశ్చన్. పాత నిబంధన గ్రంథంలోనికి 39 పుస్తకాలు ఎలా వచ్చాయి? క్రొత్త నిబంధన గ్రంథంలోనికి 27 పుస్తకాలు ఎలా చేర్చబడ్డాయి అనేది లోతుగా మనం పరిశీలన చేద్దాం. మొదటగా పాత నిబంధన ఆ యొక్క క్యానన్ను మనం చూద్దాం. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్న సమయానికే యూదులు ఈ 39 పుస్తకాలను దేవుని యొక్క వాక్యంగా అంగీకరించారు. స్వయంగా యేసు ప్రభువే లోకాసు వార్త 24వ అధ్యాయం 44లో పాత నిబంధన గ్రంథాలను ధృవీకరించారు. 24:44లో మనం చూసినట్లయితే లోకాసు వార్త, మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని అనే ఆ మాటను మనం చూస్తున్నాం. అంటే యేసుప్రభు వారు అప్పటికే పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఆ యొక్క 3 సెక్షన్స్ ఏదైతే ఉన్నాయో, ధర్మశాస్త్రము, ప్రవక్తలు, అదేవిధంగా రైటింగ్స్ అంటే కీర్తనలను ఆయన ధృవీకరించినట్లు మనం చూస్తూ ఉన్నాం. సో ఇఫ్ జీసస్ ట్రస్ట్ దీస్ బుక్స్, వీ కెన్ ట్రస్ట్ దెమ్ టూ. యేసు ప్రభు వారే ఈ పుస్తకాలను నమ్మినప్పుడు మనం కూడా నిస్సందేహంగా వాటిని నమ్మవచ్చు. సో పాత నిబంధన గ్రంథంతో మనకి ఏ సమస్య లేదండి. 39 పుస్తకాలు యేసు ప్రభు వారే స్వయంగా ఆయన ధృవీకరించారు. ఇక క్రొత్త నిబంధన విషయానికి వస్తే, ఆనాడు అనేక మంది పుస్తకాలు రాశారు. శిష్యులు రాశారు, అపోస్తులు రాశారు. ఇన్ఫ్యాక్ట్ మనం చూసినట్టయితే అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి 4 పత్రికలు రాసినట్టు మనకు తెలుసు. మొదటి కొరింథీలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే జారత్వం గురించి మీకు ముందుగా ఒక పత్రికను రాశానని మనకి ఆ యొక్క పత్రికలో మనకి తెలియచేశాడు. అదేవిధంగా 2వ కొరింథీలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఆయన మనోవేదనతో ఒక పత్రికను రాశానని అక్కడ మనకి తెలియజేస్తున్నాడు. అయితే మనకి ఈ 4 పత్రికల్లో 2-4 మనకి ప్రిజర్వ్ చేయబడ్డాయి. సో ఇలాగా అనేక పత్రికలు రాయబడినా సరే అన్నిటినీ కూడా మరి దేవుడు మనకి ప్రిజర్వ్ చేయలేదు. అయితే ఈ యొక్క క్రొత్త నిబంధన గ్రంథంలోనికి ఏ పుస్తకాలు వాటిని పెట్టాలి అని గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడు సంఘం 3 ముఖ్యమైన పరీక్షలు పెట్టింది. ఆ 3 ముఖ్యమైన పరీక్షలు ఏంటంటే, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ద అపాస్టాలిక్ అథారిటీ, అంటే అపోస్తుల యొక్క అధికారం. రాయబడిన ప్రతి ఒక్క పుస్తకం కానీ పత్రిక కానీ అది అపోస్తుల ద్వారా లేకపోతే అపోస్తుల యొక్క అధికారంలో రాయబడాలనేది మొట్టమొదటి నియమం.
రెండవ పరీక్ష టెస్ట్ నెంబర్ 2 ఏంటంటే అది సత్యవాక్యమై ఉండాలి. ఆ పుస్తకాల్లోని బోధ కానీ ఆ పుస్తకాల్లో ఉన్న కంటెంట్ కానీ యేసు ప్రభు వారి యొక్క బోధలకు సరిపోలి ఉండాలి. అందులో ఏ తప్పులు ఉండకూడదు, లేకపోతే విరుద్ధమైన బోధ ఉండకూడదు. ఇది రెండవ నియమం. ఇక మూడవ నియమానికి వస్తే టెస్ట్ నెంబర్ 3ని మనం చూసినట్టయితే ద కెథాలిసిటీ అంటే అది విశ్వవ్యాప్త ఆమోదంగా ఉండాలి. అంటే సార్వత్రిక సంఘం దాన్ని ఆమోదించి ఉండాల్సిన పరిస్థితి ఉంది. అంటే యెరూషలేం దగ్గర నుంచి రోమ్ వరకు ఉన్న సంఘాలలో అది అంగీకరించబడి ఉండాలి అనే విషయాన్ని మూడవ నియమంగా వారు పెట్టారు. సో ఆ పుస్తకాన్ని అన్ని సంఘాలు అంగీకరించాయా లేదా అనేది మూడవ పరీక్ష. క్రీస్తు శకం 397లో కార్తేజ్ అనే ఆ యొక్క ప్రాంతంలో జరిగిన సమావేశంలో సంఘం అధికారికంగా ఏవైతే ఈ యొక్క 3 నియమాలు, ఈ యొక్క 3 పరీక్షలు పాస్ అయిన పుస్తకాలు ఉంటాయో 39 పుస్తకాలకు ఆ యొక్క 27 పుస్తకాలను జత చేసి 66 పుస్తకాలుగా వాటిని ఖరారు చేసింది. ఇకపోతే మనం గమనించవలసిన, గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే బైబిల్ అనేది ఒక ప్రత్యేకమైన పుస్తకం. అది దైవావేశం వలన కలిగిన పుస్తకం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. సో మనకి ఇవ్వబడిన ఈ యొక్క పుస్తకం ఏదైతే ఉన్నదో అది దైవావేశము వలన కలిగిన లేఖనము అనే విషయాన్ని, ఇట్ ఈస్ గాడ్ బ్రీత్, ఆల్ స్క్రిప్చర్ ఈజ్ బ్రీత్ అవుట్ బై గాడ్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది మనకి ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఎన్నో కన్ఫ్యూజన్స్, మనుషుల యొక్క అభిప్రాయాలు ఎక్కువైపోయాయి, మనుషుల యొక్క థియరీస్ ఎక్కువైపోయాయి. కానీ వాటన్నిటి మధ్యలో ఎప్పటికీ మారని ఒక కొలబద్ద దేవుడు మన చేతికి ఇచ్చాడు. కాబట్టి దాని మీద అంటే ఈ 66 పుస్తకాలు కలిగిన ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు సాక్షాత్తు దేవుడే తన యొక్క స్వరమును మనకు వినిపిస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దీని మీద నిశ్చింతగా మన జీవితాన్ని మనం కట్టుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క 66 పుస్తకాలు కలిగిన ఈ యొక్క బైబిల్ గ్రంథం అనేది చాలా దివ్యమైన గ్రంథం. దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం. రోజు బైబిల్ చదవండి, దేవుని యొక్క దివ్యమైన జ్ఞానాన్ని పొందుకోండి. మే గాడ్ బ్లెస్ యూ. Thank you so much, Pastor, for answering our questions so clearly and spiritually. ఫ్రెండ్స్, మీకు కూడా ఏమైనా బైబిల్ సంబంధమైన సందేహాలు ఉంటే మీ ప్రశ్నను ఈ క్రింది వాట్సాప్ నంబర్కు పంపండి. 9440478787. మీ ప్రశ్న వచ్చే ఎపిసోడ్లో కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. మరియు ఆంధ్ర బైబిల్ కాలేజ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి. తద్వారా మా ఆస్క్ పాస్టర్ ప్రభు కిరణ్ పాడ్కాస్ట్ యొక్క అన్ని క్రొత్త సందేశాలు మీకు వెంటనే చేరుతాయి. గాడ్ బ్లెస్ యూ ఆల్. బాయ్.